నెల్లూరు జిల్లా విడవలూరు మండలం మన్మథరావుపేటలో సందడి నెలకొంది. ఈ గ్రామానికి చెందిన వ్యక్తి ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా మాజీ డిప్యూటీ మేయర్. ఫోల్సమ్ స్కూల్స్ ట్రస్టీ చలంచర్ల ఏడుకొండలు తన సొంత గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఏడుకొండలు పాల్గొన్నారు. తన తల్లిదండ్రులు కూరగాయలు అమ్మి పడ్డ కష్టమే నేడు తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని గుర్తు చేసుకున్నారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారికి అండగా ఉంటూనే మన మాతృభాష ప్రాముఖ్యతను చాటడానికి ఫోల్సమ్ స్కూల్స్ ద్వారా వేలాది మందికి తెలుగు నేర్పుతున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. మీరు గమనించారో లేదో, నేను వస్తున్నప్పుడు మీరందరూ చూపించిన ప్రేమ నేను పుచ్చుకుంటున్నాను. మీరు గమనించారో లేదో, అంటే మన తెలుగులో చెప్పాలంటే ఆనంద బాష్పాలు. అవన్నీ ఆనంద బాష్పాలు. ఎందుకనంటే మన వాళ్ళని ఆప్యాయుల్లాగా చూసినప్పుడు వచ్చేవి. అమెరికాలో ఎన్నో జరుగుతుంటాయి, అప్పుడెప్పుడు అంత రాదు బయటికి. ఇప్పుడు వాటికి తెలిసింది, వాటి ఉనికి ఏది అంటే ఇది అని రెండు రాలి ఉనికి మీద పడ్డాయి. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. వచ్చినందుకు ఇంకా వస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతూ ఉంటారు. చాలా మంది ఉన్నారు మన ఆంధ్ర నుంచి కానీ, లేకపోతే కర్ణాటక, తమిళనాడు, అన్ని దేశాల నుంచి వస్తారు అక్కడికి. నా ఉద్దేశం ఇట్లా పొలిటికల్గా అయ్యేదానికి ఇలా వలస వచ్చిన వాళ్ళని అమెరికాలో సపోర్ట్ చేయాలి అనేది. అమెరికాలో అది ఎందుకంటే మీరందరూ వినుంటారు, ట్రంపులు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉండే మన ప్రజల్ని గో బ్యాక్ టు యువర్ కంట్రీ, ఇంగ్లీష్లో అంటే నువ్వు ఇక్కడ వదిలేసి మీ దేశం వెళ్ళిపో అని చాలా మొహం మీద చెప్పేవాళ్ళు. అది ఆపాలంటే మనము అక్కడ ఒక పవర్లో ఉండాలి, పొలిటికల్ పవర్లో ఉంటేనే దాన్ని ఆపగలం. మనం అక్కడ ఎంతో మంది పిల్లలు ఇలా పుట్టిన వాళ్ళు, వాళ్ళ మాతృభూమి ఏమిటంటే భారతదేశం కాదు, అక్కడ పుట్టిన వాళ్ళ మాతృభూమి అమెరికా. అమెరికా నుంచి వెళ్ళిపోమ్మంటే వాళ్ళ మాతృభూమి అదే అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అందుకని వాళ్ళ కోసం నేను నిలబడి వాళ్ళకి అన్ని విధాల, అన్నిట్లోనూ స్కూల్స్ దగ్గర నుంచి ఇంకా ఉద్యోగాల దగ్గర నుంచి అన్ని విధాలా సహాయపడుతూ కృషి చేస్తున్నాను. ఒకప్పుడు తెలుగు మా స్కూల్స్ లో మాట్లాడేవాళ్ళు కాదు అమెరికాలో. మీకు జస్ట్ చెప్పాలంటే జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్ అనే ఈ భాషలు, మన తమిళ్, తెలుగు లాగా అవి ఎందుకు పెట్టారంటే వాళ్ళు 400 సంవత్సరాల క్రితం అమెరికా వచ్చారు, అందుకని వాళ్ళ భాషను పెట్టుకున్నారు. ఇప్పుడు నేను ఆ స్కూల్స్ ట్రస్టీగా అయినప్పుడు 23,000 మంది విద్యార్థులకి తెలుగు అందుబాటులో ఉండేలాగా చూస్తున్నాను. తెలుగు ఎందుకంటే తెలుగు అనేది మన మాతృ భాష. ఇక్కడుండే వాళ్ళు ఎవరన్నా ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడితే మీకు అర్థం కాదు, ఏమనుకోవచ్చు, మీకు అర్థమవుతుందేమో, ఎక్కువ మందికి అర్థం కాదు. మా విజయంకి ఎక్కువ, నేను మా విజయం గురించి మాట్లాడతాను, మా విజయంకి ఎక్కువ అర్థం కాదు. మా అల్లుడు ఉన్నాడు బాబురావు, వాళ్ళకి అర్థం కాదు. మా పిల్లలు వాళ్ళతో మాట్లాడాలంటే ఇంగ్లీష్